18వ కీర్తన దావీదు మహారాజు చాలా చక్కగా తన అనుభవాల్లోంచి రాసుకుంటూ వచ్చారు. ప్రాముఖ్యంగా తన జీవితంలో తాను ఎదుర్కొన్న శత్రువుల నుండి, ఎస్పెషల్లీ సౌలు చేతిలోంచి విడిపించబడిన రోజున, తప్పించబడినప్పుడు దావీదు ఈ స్తోత్ర గీతం చేశాడని అక్కడ రాయబడింది. దేవుని స్తుతించడం, ఆయన ఆరాధించడం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం క్రైస్తవ జీవితంలో ఒక భాగం. కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం, ఇనుప కొలిమి లాంటి శ్రమల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం. అయితే ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ ప్రార్థనకు జవాబునిచ్చి మనకు మేలు చేసిన తర్వాత ఆ ప్రార్థనకు జవాబు పొందుకున్న మనము దేవుని స్తుతిస్తున్నామా, ఆయన్ను గణపరుస్తున్నామా, సర్వశక్తుడైన ప్రభువుని ఆరాధిస్తున్నామా పరిశీలన చేయాలి. దావీదు ఇక్కడ ఒక చక్కని పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. అదేంటంటే పొందుకున్న ప్రతి మేలును బట్టి దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి.